ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం కావాల్సినవి క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నామండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఒక 5 టమాటాలు తీసుకున్నాం, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కొంచెంసేపు ఉడకబెట్టడం కోసం మనం ముందుగా ఒక పాత్రలోకి వాటర్ తీసుకున్నామండి. ఇవి కొంచెంసేపు తెరలేదాకా కింద ఉంచుదాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ ఇలా వస్తాయండి, చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేద్దాం. ఇలా వేసుకునగానే ఇంకా పొయ్యి ఆపేసుకోండి. ఇవి జస్ట్ ఇలా మనం ఇలా నానబెట్టడమే అండి. ఇలా నానబెట్టడం వల్ల దీంట్లో ఏమైనా చిన్న జర్మ్స్ ఉన్నా లేకపోతే పచ్చి వాసన అలాంటివన్నీ పోతాయి. సో ఇది కొంచెం మ్యాండేటరీ అనుకోండి, దీనివల్ల పచ్చి వాసన అయితే ఉండదు అండ్ హెల్దీ కూడా. ఓకే, ఇంకోండి, ఇందాక కొంచెం సేపు మనం క్యాలీఫ్లవర్ని దాంట్లో వేసి కొంచెం సేపు నానబెట్టాం కదండి. ఇంకా ఒక ఆయిల్ వేసి మనం కూరకి స్టార్ట్ చేద్దాం. ఇలా ప్యాన్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే, మన ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఎండుమిరకాయలు వేసుకుందామండి. దాని తర్వాత కొంచెం తిరుమాతి గింజలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, ఇంకా కరివేపాకు. ఈ రెండింటిని వేసుకొని కొంచెం కలిదిప్పుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేద్దామండి. ఇంకా ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని కూడా వేసుకుందాం. ఇలా టమాటాలని, ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇంకా 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాము. వీటన్నిటిని బాగా కలిపిస్తున్నాం. ఆ పసుపు, ఉప్పు అన్నిటికీ ముక్కలకి బాగా పట్టేందుకు. దాని తర్వాత కొంచెం సేపు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత లిడ్ తీసేసి ఇవి మగ్గినాయో ఒకసారి చూద్దాం. మనకి బేసిక్గా టమాటాలు మగ్గినాయో లేవో ఎలా చూస్తామంటే ఒక టమాటా మీద మనం నొక్కి చూసినా అవి మెత్తగా వచ్చేస్తాయి. లేకపోతే ఇదిగోండి, గమనించినట్టయితే దానిపైన ఉన్న తోలు కూడా కొంచెం విడిగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అలా వచ్చేసిందంటే మన ఈ మగ్గినట్టే అండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. దాని తర్వాత ఇవన్నీ బాగా అన్నిటి ముక్కలకు కూడా పట్టేటట్టు కలుపుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా 3 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం ప్లేట్. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో వేసేసుకుందాం. దాని తర్వాత ఆ టమాటా గుజ్జంతా ముక్కలు కూడా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందామండి. ఈ కారం కూడా అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు దీన్ని మగ్గనిద్దామండి. ఒక 1/2 గంట ఆగిన తర్వాత దీన్ని లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. మేము ఈ ఉడకబెట్టే ప్రాసెస్ అంతా, మగ్గబెట్టే ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసామండి. అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసాము.
ఇప్పుడు ఈ ముక్క ఉడికిందో లేదో మనం ముక్కను పట్టుకుంటే తెలుస్తుందండి. ఒకవేళ అది గట్టిగా ఉందంటే ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలని అర్థం. ఒకవేళ అది మెత్తగా ఉంటే ఓకే ఉడికింది పని. మాకు ఇక్కడ ఇంకా ఉడకలేదండి, సో అందుకని మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గ పెడుతున్నాం. ఇంకోనండి ఇలా ఇంకో పావు గంట సేపు ఉడకబెట్టిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం మళ్ళీ ఉడికినాయో లేవో. మళ్ళీ మనం ఒకసారి ముక్క పట్టుకొని చూస్తే ఆ ముక్క ఉడికిందో లేదో మనకు అర్థమవుతుంది. చూసారు కదండి, అలా మెత్తగా ఉండిద్ది. అలా మెత్తగా ఉంటే మన కూర ఉడికినట్టే అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలా పైన గార్నిష్ లెక్క వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇది తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీరు ఈ క్యాలీఫ్లవర్తో కానీ లేకపోతే ఇంకేమైనా వంటలు మేము ట్రై చేయాలి అనుకుంటున్నారా? అదే కామెంట్స్లో అది కూడా తెలపండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.